నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అంశాల మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఎందుకంటే ఒక మాట ఇచ్చి తప్పారు అనే ఒక అభియోగం అయితే సీఎం రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి. ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తెలంగాణలో ఇబ్బంది పడే పరిస్థితులకు దారితీస్తుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సీరియస్గా ముందుకు పోతా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, ఆయన ఎన్నికలప్పుడు ఖచ్చితంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా కేసీ వేణుగోపాల్, ఎవరైతే జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అట్లాగే సిఎల్పి నేత భట్టి విక్రమార్క, వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు, వీళ్ళు నలుగురు నాకు మాట ఇచ్చి మాట తప్పారు, ఇవాళ మళ్ళీ ఎవరు చప్పుడు చేస్తలేరు అని ఆయన చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్. కానీ మొన్నటికి మొన్న మునుగోడులో ప్రజల ముందు మాట్లాడుతూ కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, పదవులు వచ్చినా రాకున్నా నాకు పెద్ద నష్టమేమీ లేదు, నేను మీకోసమే ఉంటా, మునుగోడుకి మళ్ళీ ఎన్నికల్ని అవసరం అనుకుంటే ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ మునుగోడులో ప్రజల ముందు ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని దానికి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో కేవలం పదవుల కోసమే రాజగోపాల్ రెడ్డి ఈ విధమైనటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని, రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు అనే దానికి పదవులు నాకు ఆఫ్టర్ ఆల్ అని ఆయన చెప్పినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం పదవుల చుట్టూతానే మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ, లేకుంటే అనేక సందర్భాల్లో ఎన్నికల ముందు కానీ ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చినటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు ఆయన స్పష్టంగా బహిర్గతం చేసినటువంటి నేపథ్యం. బహిరంగానే ఛాలెంజెస్ చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ అంశంలో కూడా కేసీఆర్ని ఇప్పటిదాకా జైలుకు పంపలేదు, కేవలం కమిషన్ల పేరుతో కాలయాపన జరుగుతోంది అనే అంశాన్ని కూడా ఆయన బహిరంగంగా మీడియా ముఖంగా చేసినటువంటి స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన ఎంతటి త్యాగాలకైనా సిద్ధము, నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమని అంటున్నటువంటి సందర్భంగా ఏం చేయబోతాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా డీకే శివకుమార్, ఎవరైతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన్ని కలిశారు. ఆయనతో సుదీర్ఘమైనటువంటి భేటీ హైదరాబాద్లో జరిగింది. సో ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో వరుసగా సీఎం రేవంత్ రెడ్డి తీరుని క్వశ్చన్ చేస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డీకే శివకుమార్తో కలవటం, మరోవైపు గత కొంతకాలంగా డీకే శివకుమార్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారాలను, ఆయన ఎన్నికల ముందు టికెట్ సెలక్షన్స్ నుంచి మొదలుకుంటే క్యాండిడేట్ సెలక్షన్స్, మరోవైపు సర్వేలు, సునీల్ కనుగోలు వ్యవహారం అంతా కూడా డీకే శివకుమార్ చక్రం తిప్పినట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో కర్ణాటక ఎన్నికలు అయిపోగానే అక్కడ అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా డీకే శివకుమార్ ఇక్కడ తెలంగాణలో ఫోకస్ చేశారు. సో ఈ సందర్భంగా ఇప్పుడు డీకేతో సీఎం రేవంత్ రెడ్డి తీరు మీద డీకే శివకుమార్కి ఫిర్యాదు చేశారా, లేదు అంటే మంత్రి పదవులకు సంబంధించినటువంటి డీల్ ఏమన్నా జరిగిందా, లేదు అంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో అసంతృప్తివాదిగా ఒక ముద్రపడింది. మరి డీకే శివకుమార్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన అసంతృప్తివాదిగానే ఆయన కూడా కర్ణాటక కాంగ్రెస్లో ముద్రపడింది. ఎందుకంటే ఆయన సీఎం రేస్లో ఉన్నారు. మరోవైపు ఆయన కూడా తాజాగా ఒక స్టేట్మెంట్ చేశారు. ఒక బహిరంగ సభలోనే లీగల్ అడ్వకేట్లు అందరూ ఉన్న సందర్భంగా, మీరు ఎందుకు కుర్చీలు ఖాళీగా ఉన్నా కూడా మీరు లేచిపోతున్నారు, మేమేమో కుర్చీల కోసం ప్రాకులాడుతున్నాం, మాకు కుర్చీ దొరకట్లేదు, మీరేమో కుర్చీ ఖాళీగా ఉన్నా కూడా మీరు కూర్చోవట్లేదు, కుర్చీ విలువ మీకు తెలియదు అని. అంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అట్లాగే డీకే శివకుమార్, ఈయనేమో సీఎం కుర్చీ రేస్, ఈయనేమో మంత్రి పదవుల రేస్లో ఈయనున్నారు. మరి వీరిద్దరూ ఏం డీల్ చేయబోతున్నారు అంటే, ఒక రకంగా అధిష్టానానికి ఏమన్నా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ డీకే శివకుమార్ రూపంలో అధిష్టానానికి చేరవేస్తున్నారా, లేదు అంటే నిన్న తాజాగా బహిరంగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే ఎక్కడ ఇబ్బందికరంగా అయితే లేదు, కేవలం ఆయన ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి చెప్పారు. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నా దీన్ని కొంత అధిష్టానానికి కొంత డిఫరెంట్గా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈయనకి షోకాజ్ నోటీసుల దాకా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. కానీ ఆ షోకాజ్ నోటీసులకి నాకు తెలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది, లెక్క చేసే అవకాశాలు అయితే లేదు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మల్లు రవి గారు కూడా, ఎవరైతే క్రమశిక్షణ సంబంధించినటువంటి సంఘానికి చైర్మన్గా ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు దీని మీద, ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు. నేను అసలు ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ వ్యవహారం అంతా మాట్లాడాల్సి వస్తుందో నేను ఆ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కనుక్కున్న తర్వాతనే నేను
అధిష్టానానికి నివేదిస్తా, అట్లాగే అట్ ద సేమ్ టైం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నది ఆ తర్వాతనే, అంటే ఆయనతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నేను వివరణ తీసుకున్న తర్వాతనే డెసిషన్ ఉంటుందని ఆయన మల్లు రవి గారు చెప్తున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా జరుగుతున్నటువంటి సందర్భంగా తాజాగా డీకే శివకుమార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ తర్వాత ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఇవాళ భేటీ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు అసంతృప్తివాదులు ఏం చేయబోతున్నారు? మరి ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనోగతాన్ని డీకే శివకుమార్ చెప్పే అవకాశాలు ఉన్నాయా? మరి ఇదే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరి ఆయన భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్, ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఉన్నారో ఆయన్ని గెలిపించమని కోరినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మీరు పార్లమెంట్ కనుక గెలిపించుకొని వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాము అని హామీ ఇచ్చారు అని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు వివేక్తో పాటుగా నేను కూడా అదే హామీతో వచ్చాను, మరి వివేక్కి మంత్రి పదవి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు అనేది ఆయన ఒకటైతే, చాలామంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వేవ్ క్రియేట్ చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చినటువంటి వాళ్ళ నేతలు చాలామంది ఉన్నారు. ఇట్లా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఆ హామీలు ఇచ్చి ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదా అని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్. కోమటిరెడ్డి బ్రదర్స్ తోటే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా స్టిల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు సాధించిందనే చర్చ బహిరంగంగా జరుగుతుంది. చాలామంది మేధావులందరూ కూడా ఇవాళ సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పుడు మంత్రి పదవి చిచ్చు పెట్టేట్టుగా కనిపిస్తుంది. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు అటువంటిది ఏమీ తెలియదు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఇచ్చినటువంటి ప్రామిస్ గురించి ఆయన ప్రస్తావించినప్పుడు నాకు తెలియదు అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి, అది నా చేతులలో అధిష్టానం తీసుకునే నిర్ణయం అని. అది వాస్తవం కూడా ఈవెన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విషయమైనా వెంకటరెడ్డి విషయమైనా ఎవరి విషయమైనా అధిష్టానం నిర్ణయమే, దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే పూజలు చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇద్దరు బ్రదర్స్ మధ్య కూడా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎప్పుడు తెగిపోయినాయి. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగానే ఈయన బీజేపీలో పోటీ చేశారు, ఆయన కాంగ్రెస్లో కంటిన్యూ అయ్యారు. ఇక్కడే అర్థమైపోయింది వాళ్ళిద్దరి మధ్య కుటుంబం పెద్దగా ఏమీ సింకులో లేదు అని ఇక్కడ అర్థమైపోయింది. కానీ ఇప్పుడు బ్రదర్స్ మధ్య కూడా చిచ్చు పెట్టేటువంటి నేపథ్యంలో మంత్రి పదవి పరిస్థితి, అది ఖచ్చితంగా భవిష్యత్ రోజుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్కి ఎండ్ కార్డ్ పడినట్టుగా కొంత ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇక బ్రదర్స్ బ్రాండ్ లేదు, ఎవరిది వాళ్ళే ఇండివిజువల్ వార్గానే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో అట్లాగే కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్లో వీరిద్దరూ ఏం చేయబోతున్నారు అనేది అతిపెద్ద చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు అధిష్టానం కొంత తలొగ్గుతుందా, లేదు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఏమైనా చర్యకు ఉపక్రమిస్తుంది? ఎందుకంటే భవిష్యత్తులో మరి నిజంగానే ఉన్నట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా శత్రువులే అవుతారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఏం చేయబోతుంది అధిష్టానం? ఎందుకంటే భవిష్యత్తులో పరిణామాలు దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఏమన్నా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, లేదు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి ముంచుకొస్తుంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇట్లా ఇంత ఓపెన్గా, ఎందుకంటే స్పష్టంగా చెప్పారు తెలంగాణ ఇప్పటిదాకా సీఎం అప్పట్లో కేసీఆర్ అధికారం ఉండి ఆ కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా చాలామంది ఆంధ్ర కాంట్రాక్టర్లు 1, 2, 3 అని పద్దాకా చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా 20 మంది కాంట్రాక్టర్లు తెలంగాణలో మొన్న సీఎం అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవే, ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ మీద పడిపోయారు, దోచుకుంటారు. ఇప్పుడు సీఎం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పేర్లు చెప్పలేదు కానీ అవంతా కూడా మాట్లాడారు. సో ఇటువంటి సందర్భాల్లో ఏం జరుగుతోంది నిజంగానే ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటువంటి వ్యాఖ్యలు తెర మీదకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అది నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇటువంటి అసంతృప్తుల్ని సెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఆలోచిస్తుందేమో అని ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఎంటైర్ ఎపిసోడ్కి ఎట్లా ఫుల్ స్టాప్ పెడుతుంది, మరి నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగిస్తుందా, లేదు అంటే ఆయనకి ఏమన్నా మంత్రి పదవిని కట్టబెడుతుందా, లేదు అంటే ఆయన క్లియర్గా చెప్తున్నాడు నాకు మంత్రి పదవుల కోసమో ఇంకోటి కోసం నేను రాజకీయాలు చేయను, నాకు అవసరం లేదు, ఉన్నట్టుగా మాట్లాడడం ప్రజల కోసమే, మునుగోడు ప్రజల కోసమే నేను నిలబడతా, ఎందాకైనా పోరాడతా, త్యాగాలకైనా సిద్ధం అని అంటుంది. సో మరి ఏం చేయబోతారనేది మాత్రం నిజంగా కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. $1 మిలియన్ ప్రశ్న అందరి ముందు. చూద్దాం మరి పాలిటిక్స్లో ఏమైనా సాధ్యమే కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు, డీకే శివకుమార్ మరి ఆయన ఏం చేయబోతారు, ఎందుకంటే ఇప్పుడు ఆయన అధిష్టానానికి ఏం చెప్తారు, ఎందుకంటే భేటీ మర్యాదపూర్వకంగా భేటీ అని చెప్పినప్పటికీ కూడా చాలా
పొలిటికల్ అంశాలు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా చర్చకు వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, డీకే శివకుమార్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఎటువంటి చర్చలు జరుగుతాయి, ఇవన్నీ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలుగా మనకి కనిపిస్తున్నాయి. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఏం జరగబోతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.